ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 28 ఆగస్టు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీ కోర్టు విచారణ పూర్తి అయింది. ఈ సంగమయుగంలో ఉత్తమోత్తమ పురుషులుగా తయారయ్యే ఆ రోజు చివరికి రానే వచ్చింది. ఈరోజు మురళిలోని ప్రశ్న: గెలుపు వాటములకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ ద్వారా మనుష్యులు దుఃఖితులుగా అయిపోతారు? సమాధానము: జోద కర్మ. అనేక మందిలో జోదమాడే అభ్యాసం ఉంటుంది. ఇది భ్రష్ట కర్మ. ఎందుకంటే ఓడిపోతే దుఃఖము, గెలిస్తే సంతోషము కలుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి ఆజ్ఞ ఏమంటే, పిల్లలు దైవీ కర్మలు చేయండి, సమయము వ్యర్థమయ్యే కర్మలు ఏవి చేయకండి, సదా అనంతమైన విజయము పొందే పురుషార్థం చేయండి అని బాబా అంటున్నారు. పాట: చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. పిల్లలు ఓం శాంతి అని చెప్పాలి. ఇక్కడ డబల్ ఓం శాంతి అని చెప్పాలి. సుప్రీం ఆత్మ అయిన తండ్రి కూడా ఓం శాంతి అని చెప్తారు. పిల్లలు కూడా ఓం శాంతి అని చెప్తారు. మేము ఆత్మలము, శాంతస్వరూపులము అని మీరు చెప్తారు. నివసించేది కూడా శాంతి దేశంలోనే. ఇక్కడ ఈ స్థూల దేశంలో పాత్రను అభినయించేందుకు వచ్చాము. కానీ ఈ విషయాలు ఆత్మలందరూ మర్చిపోయారు. చివరికి మహత్వపూర్ణమైన తీర్పు వెలువడే ఆ రోజు చివరికి రానే వచ్చింది. ఏ తీర్పు? బాబా దుఃఖాన్ని నిర్మూలించి సుఖాన్ని ఇవ్వండి అని చెప్తారు. ప్రతి మనిషి కూడా సుఖశాంతులనే కదా ఇష్టపడతారు. తండ్రి పేదల పెన్నిది. ఈ సమయంలో భారతదేశము పూర్తి నిరుపేదగా ఉంది. మనము పూర్తి ధనవంతులుగా ఉండేవాళ్ళమని మీకు తెలుసు. ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మిగిలిన వారంతా అడవిలో ఉన్నారు. పిల్లలైన మీలో నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా నిశ్చయం ఉంది. వీరు శ్రీ శ్రీ అని, వీరిచ్చే మతము అంటే సలహా కూడా శ్రేష్టాతి శ్రేష్టమైనది అని మీకు తెలుసు. భగవాను వాచా కదా. మనుషులు వాయిద్యం మ్రోగించినట్లు రామ రామ అని భజన చేస్తూ ఉంటారు. కానీ రాముడు త్రేతాయుగం యొక్క రాజు. అతని మహిమ కూడా చాలా గొప్పది. 14 కళలు ఉండేవి. 2 కళలే తక్కువ. అతనిని గురించి కూడా చాలా మహిమ చేస్తారు. రామరాజా, రామప్రజ అని అంటారు. మీరు ధనవంతులుగా అవుతారు కదా. రాముని కంటే ఎక్కువ ధనవంతులు లక్ష్మీ నారాయణులు. రామరాజా, రామప్రజ అని అంటారు. రాజును దాత అని కూడా అంటారు. అన్నదాత అని అంటారు. బాబా కూడా దాతయే. వారు తన సర్వస్వాన్ని కూడా పిల్లలకు ఇస్తారు. పిల్లలను విశ్వాధికారులుగా తయారు చేస్తారు. అక్కడ పాపము చేసి పొందవలసిన అప్రాప్తి వస్తువు అంటూ ఏదీ ఉండదు. అక్కడ పాపము అనే పదము కూడా ఉండదు. అర్ధకల్పం దైవీ రాజ్యము మరియు అర్ధకల్పం అసురీ రాజ్యము. ఎవరిలో దేహాభిమానము, పంచ వికారాలు ఉంటాయో వారినే అసురులు అని అంటారు. ఇప్పుడు మీరు నావికుడు లేక తోట యజమాని వద్దకు వచ్చారు. మనము వారి వద్ద ప్రత్యక్షంగా కూర్చుని ఉన్నాము. కానీ పిల్లలైన మీరు కూర్చుని కూడా మర్చిపోతూ ఉంటారు. భగవంతుడు ఏం ఆజ్ఞాపిస్తారో దానిని అంగీకరించి పాటించాలి కదా. శ్రేష్టాతి శ్రేష్టముగా అయ్యేందుకు వారు శ్రీమతమును ఇస్తున్నారు. కావున వారి మతమును అంటే వారి సలహాను అనుసరించాలి కదా. మొట్టమొదట సలహాను ఇస్తున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి అని.
బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. దీనిని స్మృతి చేస్తే నావ తీరానికి చేరుకుంటుంది. మీరే 84 జన్మలు తీసుకుంటారు అని పిల్లలకు అర్థం చేయించబడింది. మీరే తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతారు. ఇది పతిత దుఃఖీ ప్రపంచము. స్వర్గాన్ని సుఖధామము అని అంటారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనము భగవంతుని దగ్గర విద్యార్థులము. వారు తండ్రే కాదు, టీచరు కూడా. కనుక బాగా చదువుకోవాలి, అలాగే దైవీ కర్మలు కూడా చేయాలి. ఎటువంటి భ్రష్ట కర్మ చేయకూడదు. భ్రష్ట కర్మలలో జోదము కూడా ఒకటి. ఇది చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఓడిపోతే దుఃఖం అవుతుంది, గెలిస్తే సంతోషం అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు మాయతో అనంతమైన ఓటమిని చవిచూశారు. ఇది బేహద్దు ఓటమి మరియు గెలుపుల ఆట. పంచవికారాలనే రావణునితో ఓడిపోతే ఓడినట్లే. రావణుని పైన విజయాన్ని పొందాలి. మాయతో ఓడిపోతే ఓటమి. ఇప్పుడు పిల్లలైన మీకు జయము లభిస్తుంది. మీరిప్పుడు జోదము మొదలైనవన్నీ వదిలేయాలి. ఇప్పుడు అనంతమైన విజయాన్ని పొందేందుకు పూర్తి గమనం పెట్టాలి. అలాంటి ఏ కర్మ కూడా చేయకూడదు. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. బేహద్దు విజయం పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. చేయించే తండ్రి సమర్థులు, వారు సర్వశక్తివంతులు. కేవలం తండ్రే కాదు, రావణుడు కూడా సర్వశక్తివంతుడే. అర్ధకల్పం రావణ రాజ్యము, అర్ధకల్పం రామరాజ్యము నడుస్తుంది. ఇప్పుడు మీరు రావణుని పైన విజయం పొందుతారు. ఇప్పుడు ఆ హద్దులోని విషయాలు వదిలి అనంతంలో లగ్నం అవ్వండి. నావికుడు వచ్చి ఉన్నారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది కదా. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి వద్ద మీ పిలుపుల యొక్క విచారణ జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా, మీరు అర్ధకల్పం చాలా ఎదురు దెబ్బలు తిని మోసపోయారు, పతితులుగా అయ్యారు. భారతదేశము పావన శివాలయముగా ఉండేది. మీరు శివాలయంలో ఉండేవారు. ఇప్పుడు మీరు వేశ్యాలయంలో ఉన్నారు. మీరు శివాలయంలో ఉండేవారిని పూజిస్తారు. ఇక్కడ ఈ అనేక ధర్మాల పోరు ఎంతగా జరుగుతూ ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను వీటన్నిటినీ సమాప్తం చేసేస్తాను. అందరూ వినాశనం అవ్వనే అవ్వాలి. ఇతర ధర్మస్థాపకులు వినాశనం చెయ్యరు. ఆ గురువులు సద్గతినిచ్చేవారు కూడా కాదు. సద్గతి జ్ఞానము ద్వారా కలుగుతుంది అని బాబా అంటున్నారు. సర్వుల సద్గతిదాత జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. ఈ పదాలను బాగా నోట్ చేసి పెట్టుకోండి. చాలామంది ఇక్కడ చాలా బాగా వింటారు. వెలుపలికి వెళ్ళగానే ఇక్కడే ఉండిపోతుంది. ఉదాహరణకి గర్భజైలులో ఉన్నప్పుడు మేము పాపాలు చెయ్యము అని ప్రతిజ్ఞ చేస్తారు. గర్భము నుండి వెలుపలికి రాగానే అక్కడే ఉండిపోతుంది. కొద్దిగా పెద్దగా అవ్వగానే పాపాలు చేయడం ప్రారంభిస్తారు. కామకడ్గానే ఉపయోగిస్తారు. కొద్దిగా పెద్ద అవ్వగానే ఎన్ని పాపాలు చేస్తారు. కానీ సత్యయుగంలో గర్భం కూడా మహలు వలె ఉంటుంది. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు, చివరికి ఆ రోజు నేడు వచ్చింది. ఏ రోజు? పురుషోత్తమ సంగమ యుగము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మేము పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లలు ఫీల్ చేస్తున్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా మనమే ఉండేవాళ్ళము. శ్రేష్టాతి శ్రేష్టమైన ధర్మము ఉండేది. కర్మ కూడా శ్రేష్టాతి శ్రేష్టమైనదిగా ఉండేది. అసలు రావణ రాజ్యం అనేది ఉండేది కాదు. తండ్రి వచ్చి చదివించే ఆ రోజు రానే వచ్చింది. కావున అటువంటి తండ్రి యొక్క శ్రీమతాన్ని అనుసరించాలి కదా.
ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయము. పావనముగా అయ్యేందుకు కొంత సమయం కావాలి కదా. 60 సంవత్సరాల తరువాత వానప్రస్థులు అని అంటారు. 60 అయితే ఊతకర్ర చేతికొస్తుంది. ఇప్పుడైతే 80 సంవత్సరాల వారు కూడా వికారాలను వదిలిపెట్టరు. తండ్రి చెప్తున్నారు, నేను ఇతని వానప్రస్థ స్థితిలో ప్రవేశించి ఇతనికి అర్థం చేయిస్తాను. ఆత్మయే పవిత్రముగా అయి దాటుకుంటుంది. ఆత్మయే ఎగురుతుంది. ఇప్పుడు ఆత్మ రెక్కలు విరిగి ఉన్నాయి, ఎగరలేదు. రావణుడు రెక్కలు నరికేశాడు. ఆత్మ పతితమైపోయింది. ఒక్కరు కూడా వాపసు వెళ్ళలేరు. మొదట సుప్రీం తండ్రి వెళ్ళాలి కదా. శివుని వివాహ ఊరేగింపు అని అంటారు కదా. శంకరునికి ఊరేగింపు ఉండదు. తండ్రి వెనుక పిల్లలైన మనమంతా వెళ్తాము. తీసుకుని వెళ్ళేందుకే బాబా వచ్చి ఉన్నారు. శరీర సహితముగా అయితే తీసుకుని వెళ్ళలేరు కదా. ఆత్మలన్నీ పతితమై ఉన్నాయి. ఎంతవరకు పవిత్రంగా అవ్వరో అంతవరకు వాపసు వెళ్ళలేరు. పవిత్రత ఉన్నప్పుడే సుఖశాంతులు ఉండేవి. ఆ సమయంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులైన మీరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడైతే ఇతర ధర్మాలందరూ కూడా ఉన్నారు. దేవతా ధర్మం మాత్రం లేదు. దీనిని కల్పవృక్షము అని అంటారు. దీనిని మర్రి చెట్టుతో పోలుస్తారు. కాండము లేనే లేదు, మిగిలిన వృక్షమంతా నిలిచి ఉంది. అలాగే ఇక్కడ కూడా పునాది అయిన దేవీ దేవతా ధర్మం లేనే లేదు, కానీ మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏకధర్మ స్థాపన చేసేందుకు నేను మళ్ళీ వస్తాను. మిగిలిన అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి అని బాబా అంటున్నారు. లేదంటే సృష్టి చక్రం ఎలా తిరగాలి? ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయి అని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, మళ్ళీ నూతన ప్రపంచం పునరావృతమవుతుంది. ఈ పాత ప్రపంచం పరివర్తన అయ్యి నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇదే భారతదేశం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతూ ఉంటుంది. యమునా నది తీరంలో ఫరిస్తాను ఉండేది అని అంటారు. బాబా చెప్తున్నారు, మీరు కామచితిపై కూర్చుని శ్మశాన వాసులుగా అయిపోయారు. తండ్రి మళ్ళీ మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారు? ఇది మాత్రం ఎవరి బుద్ధిలోనూ ఉండదు. పేరు బాగుంది కదా. రాధాకృష్ణులు నూతన ప్రపంచ యువరాజ యువరాణులు. కామచితిపై కూర్చున్నందువలన ఇనుప యుగంలో ఉన్నారు. సాగరుని పిల్లలు కామచితిపైన కాలి మరణించారు అనే గాయనం కూడా చేస్తారు. ఇప్పుడు తండ్రి అందరిపైన జ్ఞాన వర్షం కురిపిస్తున్నారు. తరువాత అందరూ బంగారు యుగంలోకి వెళ్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగము. మీకు అవినాశి జ్ఞాన రత్నాల దానము లభిస్తుంది. దీని ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది. వారు శాస్త్రాల మహావాక్యాలు లక్షల విలువ చేస్తాయని భావిస్తారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా పదమాపతులుగా అయిపోతారు. చదువు ఆదాయానికి ఆధారం కదా. ఈ జ్ఞాన రత్నాలను మీరు ధారణ చేస్తారు. జోలెను నింపుకుంటారు, బుద్ధిరూపి జోలెను. వారు శంకరుని గురించి చెప్తారు. ఓ భంబం మహాదేవ జోలెను నింపు అని పాట పాడుతూ ఉంటారు. శంకరుని పైన ఎన్ని నిందలు మోపారు. బ్రహ్మ విష్ణువుల పాత్ర ఇక్కడే ఉంది. 84 జన్మలు అని విష్ణువుకే చెప్తారు. అంటే లక్ష్మీనారాయణులకు కూడా అని అర్థము. మీరు బ్రహ్మకు కూడా 84 జన్మలు అని చెప్తారు. తండ్రి కూర్చుని అసలు తప్పు అంటే ఏమిటో, ఒప్పు అంటే ఏమిటో, బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర ఏమిటి అనేది అర్థం చేయిస్తున్నారు. మీరే దేవతలుగా ఉండేవారు.
చక్రములో వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. పాత్ర అంతా ఇక్కడే అభినయించబడుతుంది. వైకుంఠంలో ఆటపాటలను చూస్తారు, ఇక్కడైతే వైకుంఠము లేదు. మీరాబాయి సంతోషముగా నాట్యం చేసేది, వాటిని సాక్షాత్కారాలు అని అంటారు. ఆమెకు ఎంత గౌరవం ఉంది. సాక్షాత్కారం చేసుకుంది, కృష్ణునితో నృత్యం చేసింది. అయినా ఏం లాభము? స్వర్గములోకైతే వెళ్ళలేదు కదా. గతి సద్గతులు సంగమ యుగంలోనే లభిస్తాయి. ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మనము బాబా ద్వారా ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. విరాట రూప జ్ఞానము కూడా కావాలి. చిత్రాన్ని పెడతారు, కానీ అర్థం తెలుసుకోరు. అకాసురులు, బకాసురులు ఇవన్నీ కూడా ఈ సంగమ యుగంలోని పేర్లే. భస్మాసురుడు అనేది కూడా పేరే. కామచితిపై కూర్చుని భస్మం అయిపోయాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను అందరినీ జ్ఞానము అనే చితిపైన కూర్చోబెట్టి తీసుకుని వెళ్తాను. ఆత్మలందరూ సోదరులే. హిందూ చైనీయులు సోదరులు, హిందూ ముస్లింలు సోదరులు అని అంటారు. కానీ ఇప్పుడు సోదరులు కూడా పరస్పరములో కోట్లాడుకుంటూ ఉన్నారు. కర్మలు చేసేది ఆత్మయే కదా, కానీ ఆత్మ శరీరం ద్వారా పోరాడుతుంది. పాపము కూడా ఆత్మకే అంటుకుంటుంది. అందుకే పాపాత్మ అని అంటారు. తండ్రి ఎంత ప్రీతిగా కూర్చుని అర్థం చేస్తున్నారో చూడండి. శివబాబా మరియు బ్రహ్మాబాబా ఇద్దరికీ పిల్లలు పిల్లలు అని సంబోధించడానికి పూర్తి అధికారం ఉంది. తండ్రి ఈ దాదా ద్వారా ఓ పిల్లల్లారా అని అంటారు. మీ అందరికీ తెలుసు కదా. మనం ఆత్మలము ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాము. తరువాత అంతిమంలో తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేసి జతలో తీసుకుని వెళ్తారు. తండ్రి వచ్చి జ్ఞానమును ఇస్తారు. వచ్చేది కూడా ఇక్కడే. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీనారాయణుడుగా అవుతాడు. మళ్ళీ చక్రంలో తిరిగి అంతిమంలో పతితమైపోతాడు. తండ్రి వచ్చి మళ్ళీ సుందరముగా తయారు చేస్తారు. మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మళ్ళీ మెట్లు దిగుతారు. ఈ 84 జన్మల లెక్క ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. పాట విన్నారు కదా. చివరకు భక్తుల పిలుపును కనికరిస్తారు. ఓ భగవంతుడా, వచ్చి మాకు భక్తికి ఫలాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తారు. భక్తి మార్గము ఫలాన్ని ఇవ్వదు. ఫలమును భగవంతుడు వచ్చి ఇస్తారు. భక్తులను దేవతలుగా చేస్తారు. మీరు చాలా భక్తి చేశారు. మొట్టమొదట మీరే శివునికి భక్తి చేశారు. ఎవరు ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకుంటారో వారు మన కులం వారు అని మీరు ఫీల్ చేస్తారు. ఎవరి బుద్ధిలో కూర్చోదో వారు చాలా భక్తి చెయ్యలేదు అని, వెనుక వచ్చారు అని అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ప్రారంభం నుండి రారు. ఇది లెక్క కదా. ఎవరు ఎక్కువగా భక్తి చేశారో వారికి ఫలితం ఎక్కువగా లభిస్తుంది. భక్తి కొద్దిగా చేసినట్లయితే ఫలం కూడా కొద్దిగానే లభిస్తుంది. వారు స్వర్గ సుఖాలను అనుభవించలేరు. ఎందుకంటే ప్రారంభంలో వారు శివుని భక్తి చేయలేరు. మీ బుద్ధి ఇప్పుడు పనిచేస్తుంది. బాబా రకరకాల యుక్తులు చాలా తెలియచేస్తూనే ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నము ఏదైతే కోటాను కోట్లకు సమానమో
వాటితో మీ బుద్ధి రూపీ జోలెను నింపుకోవాలి. బుద్ధిలో ధారణ చేసిన తరువాతనే ఇతరులకు దానం చేయాలి. సెకండ్ పాయింట్, శ్రీశ్రీ గారి శ్రేష్ఠ మతమును పూర్తిగా అనుసరించాలి. ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థమును పూర్తిగా చేయాలి. ఈరోజు వరదానము, అందరి పట్ల శుభ భావము మరియు శ్రేష్ఠ భావనను ధారణ చేసే హంస బుద్ధి, హోలీ హంస భవ. సారాంశము, హంస బుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టముగా మరియు శుభంగా ఆలోచించడము. మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించేవారు, తర్వాత ధారణ చేయువారు. ఎప్పుడూ బుద్ధిలో ఏ ఆత్మ పట్ల కూడా అశుభము లేక సాధారణ భావమును ధారణ చేయకూడదు. సదాశుభ భావము మరియు శుభ భావన ఉంచేవారే హోలీ హంసలు. వారు ఏ ఆత్మ యొక్క అకళ్యాణ విషయాలు వింటూ చూస్తూ కూడా అకళ్యాణాన్ని కూడా కళ్యాణ వృత్తి ద్వారా మార్చేస్తారు. వారి దృష్టి ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా, శుద్ధంగా, స్నేహయుక్తంగా ఉంటుంది. స్లోగన్, ఎటువంటి ప్రేమభరిత గంగలుగా అవ్వాలి అంటే మీ ద్వారా ప్రేమ సాగరుడైన తండ్రి కనిపించాలి. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. చాలామంది భక్త ఆత్మలు ప్రభువు ప్రేమలో లీనమవ్వాలి అని కోరుకుంటారు. ఇంకా చాలామంది జ్యోతిలో లీనమవ్వాలి అని కోరుకుంటారు. ఇటువంటి ఆత్మలకు సెకండ్లో తండ్రి పరిచయము, తండ్రి యొక్క మహిమ మరియు ప్రాప్తిని వినిపించి సంబంధం యొక్క లవలీన అవస్థను అనుభవం చేయించండి. లవలీనముగా అయితే సహజముగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.